తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితృల దేవ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. కరుణ కటాక్షములు నాకు కిరీటముగా ఉంచి ఉన్న దేవా మీకే స్తోత్రం. కొత్త తైలముతో నన్ను అంటితివి దేవా మీకే మహిమ. మేలుతో నీవు మా హృదయములను తృప్తిపరచున్న మా దేవా మీకే స్తుతి. నా నోట కొత్త గీతము ఉంచితివి దేవా మీకే స్తోత్రం. విమోచన గానముతో నన్ను ఆవరించదువు మీకే మహిమ. నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు ప్రవ్వా మీకే స్తుతి. నీవు నా గోనుపట్టును విడిపించి సంతోష వస్త్రమును ధరింపజేసి ఉన్నావు ప్రవ్వా మీకే స్తోత్రం. స్నేహ బంధముతో బంధించి ఆకర్షించి దేవా నీకే స్తోత్రం. ప్రభా నన్ను తలంచుకునిచున్నాడు దేవా మీకే స్తోత్రం. నన్ను చేర్చుకున్నటువంటి మా దేవా మీకే స్తోత్రం. నన్ను ఆదుకొనుచున్న మా దేవా మీకే మహిమ. నన్ను పుట్టించినది మొదలుకొని నేటి వరకు నన్ను ఆదరించి పోషించున్నటువంటి మా దేవా మీకే స్తుతి. దేవుడు మా పక్షాన ఉన్నాడు మీకే స్తోత్రం. పరాక్రమ గల సూర్యుల వలె యెహోవా తోడై ఉన్నాడు నీకే మహిమ. అబ్రహాము దేవా నీకే స్తోత్రం. ఇస్సాకు దేవా నీకే స్తోత్రం. యాకోబు దేవా నీకే స్తోత్రం. సూర్యులలో యెహోవా నాకు సహాయము చేయుచున్నందుకు మీకే స్తుతి. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించున్నటువంటి మా దేవా మీకే స్తోత్రం. నా హృదయ వాంఛను తీర్చుచున్న దేవా నీకే మహిమ. నా నీ ఎడమ చెయ్య నా తల క్రిందనున్నది దేవా మీకే స్తోత్రం. ప్రభా మీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, ఇదిగోనైనా మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానం పరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేశారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగోనైనా సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి, మా తల్లి గర్భాన్న పడినది మొదలుకున్న ఆయన ఇప్పటి వరకు నాయన మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుచున్నాం నాయన. సహాయం చేయండి నాయన. యెషయా గ్రంథము 44:22 సెలవిచ్చిన రీతిగా మంచి విడుపు ఉన్నట్లుగా నేను నీ అతిక్రమలను, మబ్బు తొలగినట్లుగా నేను నీ పాపములను తుడిచివేసి ఉన్నానని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన మేము పవిత్రుడు ఉన్నట్లు ఇస్సోపుతో మా పాపములు పరిహరించము నాయన. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మమ్మల్ని కడుగుము తండ్రి. మా దోషములన్నిటిని తుడిచివేయము నాయన. మా పాపములకు మేము కూడా కమ్మని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. దేవా మా యందు శుద్ధ హృదయము కలగజేయము నాయన. దేవా మా అంతరంగములు స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము తండ్రి. ఇదిగో తండ్రి నాయన, పరలోకమందున్నటువంటి మా తండ్రి, ఇదిగో నాయన నీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరము ఎత్తబడి తండ్రి మీ సన్నిధులు నాయన పరిశుద్ధులుగా నిర్దోషులుగా బ్రతికి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. నిజమే తండ్రి నాయన, అనేక విషయాలలో మేము పాపం చేస్తున్నాం తండ్రి. అయినప్పటికీ దినదినము తండ్రి మా పాపములు తండ్రి మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు రక్తంలో కడుక్కోవడానికి తండ్రి నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మీ పరిశుద్ధాత్మ అభిషేకం మా పైన కుమ్మరించండి నాయన. ప్రార్థన శక్తిని, ప్రార్థన జ్ఞానమును తండ్రి మాకు అనుగ్రహించండి తండ్రి. యాకోబు వలె తండ్రి మేము పట్టుదల కలిగి నాయన ఇర్మియా వలె రోధించే ప్రార్థన మాకు నేర్పించండి నాయన. ప్రార్థనా శక్తిని, ప్రార్థనా దుప్పటిని మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన మీ పరిశుద్ధాత్మను మా యొద్ద నుండి తీసివేయకండి నాయన. ఇగో తండ్రి మీ రక్షణ ఆనందము మాకు మరలా పుట్టించము తండ్రి. ఇగో తండ్రి అపోస్తలులు ఏ విధముగా బంధకాలలో కూడా మిమ్మల్ని స్తుతించుచు మిమ్మల్ని స్తుతించుచు మమ్మల్ని గణపరచుచు ఉన్నారో తండ్రి, అట్టి రీతిగా తండ్రి మేమును మా బ్రతుకులలో తండ్రి మిమ్మల్ని మహింపరిచే పిల్లలుగా ఉండినట్లు సహాయం చేయమని అడుగుచున్నాం అయ్యా తండ్రి. ఇదిగోనైనా సార్వత్రిక సంఘంలో ఉన్న బిడ్డ తండ్రి, ఏ బిడ్డలు నాయన ఏ అవసరతల కొద్దీ, ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ నాయన మీ సన్నిధిలో ఉన్నారో మేము ఎరగము కానీ తండ్రి,
ఇదిగోనైనా ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని క్రీస్తు యేసు ఐశ్వర్యం నందునైనా మీ ప్రతి అవసరము తీర్చనని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి నాయన ఇదిగో తండ్రి బిడ్డల యొక్క అవసరతలు తీర్చమని అడుగుచున్నాం తండ్రి. ఈ అందరూనైనా శోధనలోను బాధల్లోను వేదల్లోను ఇరుకుల్లోను ఇబ్బందుల్లోను సమస్యల్లోను అలాగే తండ్రి అప్పుల బాధల్లోను నైనా ఎంతోమందికి ఉద్యోగాలు లేక బాధపడుతున్నటువంటి బిడ్డలే కానీ తండ్రి అనేకులు నాయన ఇల్లు లేక బాధపడుతున్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి ఇదిగోనైనా ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి హృదయవాంఛలను తీర్చమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి నేను ఆధ్యాత్మికంగా వెనకబడి ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం తండ్రి. కృప చూపించండి నైనా. మేమందరము తండ్రి తండ్రి మీ సన్నిధులు నైనా నిందారహితులుగా పరిశుద్ధులుగా బ్రతికి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావాల్సిన కృపా కాపుదల మాకు అనుగ్రహించండి. ఇదిగో తండ్రి ఎందరోనైనా అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ ఈ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలనే కానీ తండ్రి మీరు మీ సన్నిధులనైనా వారిని జ్ఞాపకం చేసుకుని వారికి స్వస్థత దయచేయమని అడుగుతున్నాం నాయన. మరి ముఖ్యంగా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన ఇగో తండ్రి క్షేమకరంగా వారి ప్రయాణాలలో తండ్రి నాయన మీరు తోడై ఉండి తండ్రి సాయంకాలం వారి గృహాలకి నాయన వచ్చినట్లు ఆస్వాదించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఉదయకాల సమయంలో నైనా డ్యూటీలకి ఆఫీసులకి వెలుచున్నటువంటి పనిపాట్లు వెలుచున్నటువంటి బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ దయారకల చట్టం భద్రపరచండి. మీ కృపా కాపుదలు అనుగ్రహించండి నాయన. ఇదిగో తండ్రి వారి పనిపాట్లు మీరు తోడయండి నాయన. వారి పనిపాట్లు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకు వచ్చినట్లు మీరు బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నాయన మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డ క్షేమంగా ఉండినట్లు సుఖప్రసవం బిడ్డలకు దాయిచ్చండి. నెలలు నిండిన బిడ్డలకు సుఖప్రసవం దాయిచ్చండి ఆయన. ఇంకో నేను మీ దయారెక్కలు చాటిన తల్లిని బిడ్డని తండ్రి భద్రపరచమని మీ కృపా కాపుదలు అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. తండ్రి మీరు ఇచ్చిన బహుమానాలను తండ్రి మేము చక్కగా పెంచినట్లయినా ప్రతి బిడ్డ కుటుంబంలో ప్రతి బిడ్డలకి తండ్రి తల్లులకి తండ్రి ప్రతి ఒక్కరికి నాయన మీ జ్ఞాన హృదయం దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. అలాగే నాయన పిల్లలు లేని దంపతులు కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. ఇదిగో తండ్రి అన్నాను ఏ విధంగా అయితే జ్ఞాపకం చేసుకున్నారో తండ్రి అబ్రహాం గారిని ఏ విధంగా అయితే జ్ఞాపకం చేసుకున్నారో అట్టి రీతిగా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ కృపా కాపుతలు అనుగ్రహించమని అడుగుతున్నాం పరమ తండ్రి. సర్వోన్నతుడ సర్వలోక న్యాయాధిపతి ఇదిగో నన్ను ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. ఇదిగో తండ్రి నాయన ఇదిగో తండ్రి ఇదిగో నాయన పుట్టినరోజులు పెళ్ళి జరుపుకుంటున్న బిడ్డలను మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం నాయన. ఇదిగో తండ్రి మా మీదన మీ మీదన తిరుగుబాటు చేయించున్నటువంటి ప్రజలందరూ ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. మీ దయారకల చట్టం భద్రపరచండి తండ్రి నాయన. మీ కృపా కాపుదలు దాయిచ్చేయమని అడుగుతున్నాం తండ్రి. మా దేశంలో ఉన్న సామాన్య ప్రజలకు శాంతిని సమాధానను రక్షణను దాయిచ్చేయమని వేడుకుంటున్నామయ్యా. అయా తండ్రి ఇదిగోనైనా మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజని తండ్రి ఇదిగోనైనా ఆ డాక్టర్స్నే కానీ ఆర్మీ పోలీస్ శాఖల్లో ఉన్నటువంటి వారిని కానీ ప్రతి ఒక్కరిని కూడా తండ్రి కానీ రైతులే కానీ ప్రతి ఒక్కరికి నాయన రక్షణ లేని బిడ్డలకు అందరికీ రక్షణ దాయిచ్చేయమని అడుగుతున్నాం నాయన. ఇదిగో తండ్రి మా దేశంలో ఉన్న ప్రజలందరికీ క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అర్థిస్తున్నాను నాయన. కృపా కాపుదలు దాయిచ్చేయండి నాయన. ఇదిగో తండ్రి విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన. ఇక కుటుంబాలతో పాటు నివసిస్తున్న బిడ్డలనే కానీ ఇక చదువుకోవడానికి వెళ్ళినటువంటి బిడ్డలనే కానీ ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి రక్షణ లేని బిడ్డలకు రక్షణ దాయిచ్చేయమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకుండా ఉన్నట్లు నాయన. ఇగో తండ్రి ఆత్మశక్తిని జ్ఞానాన్ని బుద్ధిని తండ్రి విశ్వాసాలకు అందరికీ అనుగ్రహించండి ఆయన. విశ్వాసం కర్త అయినటువంటి యేసు ప్రభువుని మేము చూచుచు ముందుకు సాగుటకు తండ్రి జ్ఞానమును బుద్ధిని నాయన ఓర్పును సహనమును మా అందరికీ దయచేయండి నాయన. అలాగే తండ్రి దండగా అత్యాశను విడిచి లోకాశలను విడిచి మీ యందు భయభక్తులు కలిగి ఉండుటకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. సంతుష్ట సహితమైనటువంటి భక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలదు, ఏమీ తీసుకుని పోలేము. అన్న వస్త్రములకు అలభారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుమని తండ్రి మీరు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:6 సెలవిచ్చిన రీతిగా అట్టి కృపను తండ్రి ఇక నేను సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించండి నాయన. ఇక నేను ఆర్థిక విషయాలలో కూడా తండ్రి ఇక సంఘంలో ఎందరో బిడ్డలు తండ్రి ఆర్థికంగా తండ్రి వెనకబడి ఉన్నటువంటి బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ చేయూతనిచ్చి లేపండి నాయన. వారికి నాయన అప్పుల బాధలు ఉన్నవారికి నాయన సహాయం చేయండి తండ్రి. మా చేతు పనులు దీవించండి నాయన. ఇక ప్రతి వృత్తిలో పని చేస్తున్నటువంటి ప్రతి బిడ్డలని కూడా తండ్రి నేను వారి చేతి పనులు దీవించి ఆస్వాదించమని అడుగుతున్నాం తండ్రి. మేము చేయి చాపి నాయన దీనికి సహాయం చేయుటకు తండ్రి ఇక నేను సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి నేను అట్టి కృపను దయచేయండి ఆయన. నిజమే తండ్రి తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచనని సెలవిచ్చి ఉన్నావు కదా లేఖనంలో. అట్టి రీతిగా తండ్రి మమ్మల్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగో నైనా
మేమందరం ఐక్యత కలిగి ఉండినట్లనైనా కుటుంబంలో కలిసి ప్రార్థన చేయుటకు తండ్రి ఇదిగోనైనా ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉండుటకు సహాయం దయచేయండి తండ్రి. క్రీస్తులో మేమందరం ఐక్యత కలిగి ఉండుటకు సహాయం చేయండి అయినా. సంఘంలో ఐక్యత కలిగి ఉన్నట్లు కృప చూపించండి తండ్రి. అలాగేనైనా కుటుంబాలలో ఐక్యత కలిగి ఉన్నట్లు సహాయం చేయండి అయినా. నాయన మన దేశంలో ఐక్యత దయచేయండి తండ్రి. మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలో నాయన నిందారితులుగా పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు కృప సహాయం చేయమని అడుగుచున్నాం నాయన తండ్రి. ఇంకో నేను కపటపు నడతను మాకు దూరం చేయండి అయినా. ప్రతి విధమైన కీడునకు మాకు దూరం చేయమని అడుగుచున్నాం తండ్రి. మేము దీనత్వము దయాలత్వం ధరించుకోవడానికి కావలసినటువంటి నాయన అక్షయమైన అలంకారం మేము ధరించుకోవడానికి కావలసినటువంటి కృపా కాపుదల తండ్రి. ఇంకా నేను సంఘంలో ఉన్న ప్రతి ఆడబిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాను నాయన. ప్రభా నీవు దయాదాక్షిణ్యం గల దేవుడు నాయన, కృపా సమృద్ధి గల దేవుడవు తండ్రి. మీ తండ్రి మా వైపు తిరిగి తండ్రి మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు సహాయం చేయమని తండ్రికి ప్రార్థనతో ఏకీభవిస్తున్నట్టు ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదల మెండైన దీవులతో నింపమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థననైనా మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించావు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమేనైనా నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నిజమే తండ్రి నాయన మీ కృపా కాపుదలను అనుగ్రహించి బిడ్డలను అందరినీ మీ దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రి ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్.